ఏంటిది? ఎవరో రౌడీ తరువుకు వస్తున్నారు, కాపాడువా. ఈ టైం అయితే చాలా కష్టం, ముందు బాడీ దించు. ఎవరది ఎవరది? శవాలు లేచిపోతారా? వెళ్ళిపోయారు. మన సంగతి ఏంటి? అదా హాస్టల్లో దింపేసేస్తా. ఈ టైంలో వెళ్తే వార్డెన్ డిస్మిస్ చేస్తుంది. అసలే పెద్ద కరుడా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక్కడే పడుకుని పొద్దున్నే వెళ్తా. సరే పడుకో. మరి నువ్వు? నా సంగతి వదిలే. ఒరే జీవా, అర్థమైపోయింది, మేము వరండాలు పడుకుంటాం. అదరా నాకేదైనా పెట్టవా? ఏమిటి? అదే ఆకలి. లోపలికెళ్ళు, పెనం పక్కన గిన్నెలో వడలు గాని పూరీలు గాని ఉంటాయి, పెట్టుకుని తిను. వేడిగా ఏముంది? పొయ్యిలో నిప్పు. అదే గట్టి చట్నీ వేసిస్తావా? టోటల్ గా ఓవర్ అవుతుంది. అవును, ఓవర్ గాను ఆకలి. నన్ను తిను. అర్ధరాత్రి పూట అంకమ్మ శవాలని గప్చుక్క పడుకుంటావా లేక బయటికి పంపుంటావా? వదిలే వదిలే, పడుకుంటాను. చారడేసి మొగ్గ అట్లు ఏంటి బావా, రాత్రి మంచి మంచి అదే మంచు పడింది కదా, మంచు దట్టంగా పడిందిరా. మీకేంటి, హాయిగా నిద్రపోయి ఉంటారు. మేము నిద్రపోయాములే అప్పడాల కర్ర. నీకు మాత్రం ఒక్క నిమిషం కూడా నిద్రపట్టి ఉండదు. అవును మరి, మంచు చలి చలి మంచు మంచు చలి మంచు చలి మంచ పెరిగిందా? ఇలాగే పులైపోబావా, పెళ్ళైపోద్ది, అక్కొచ్చేద్ది. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ, చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ. అయ్యి బాబు, ఏం మాస్టారు వేడి వేడిగా పెసరట్లు వేసి పెట్టినా? ఇంకా పెసరట్టేమిటయ్యా నా పిండాకుడు, ఏకంగా పెళ్లిపోయినంత కొట్టు. నా పెళ్ళ ఎవరున్నారు? తెలుసులేవయ్యా చిలిపి. శ్రావణికి నీకు పువ్వటగా, చిచి లవ్వటగా. ఊరుకోండి మాస్టర్. వదిలే. అమ్మాయి కొంచెం కోపిష్టైనా నీకు మాత్రం కరెక్ట్. శతమానం భవతి. ఒరే జీవా, అసలు ఈ పుకార్లు పుట్టించింది ఎవరబ్బా? కాలేజీలో అందరూ మనిద్దరు ప్రేమించుకుంటున్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు, రాత్రి ఈ అమ్మహా వరకు వెళ్లిపోయినట్టు అంటున్నారు తెలుసా? వింటున్నా. వింటున్నావా? నీకు ఇష్టమేనా? ఏంటది? అదే నాతో ప్రేమ. ప్రేమ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలీదు, నీతో ప్రేమ. ఏంటమ్మా బయటికి పోమంటే ఏంటి ఇక్కడ తెచ్చేసావు? నన్ను ప్రేమించే వరకు నిన్ను వదలను. ఒక్కసారి ప్రేమించవా? రేయ్, పకోడీలు మాడిపోతున్నాయి, తీరా. చెవులకి పేనాలు ఇచ్చావు. నిన్ను ప్రేమించాలా? బాహుమే ఆజ్ఞ. నాకు కొడితే వెళ్లి బాండిట్లో పడతావు. ప్రేమించాలంట, ప్రేమించాలి. ప్రేమించవా? నో అనే వాళ్లతో ఎస్ అనిపించే వరకు వదలదు ఈ శ్రావణి. 24 గంటల్లో నీతో ఐ లవ్ యూ అనిపించకపోతే నా పేరు శ్రావణి కాదు. అయితే బేసిన్ సుబ్బమ్మ అని ఇప్పుడే మార్చుకో. రండి రండి, త్వరగా రండి. ఏందయ్యా గేదెను బా బా అని పిలిచినట్టు అసహ్యంగా? పాపం రాజకీయ నాయకుడు గారు డోకేశారు. చిచ్చి డోకేశారు, నవ్వి చావచ్చుగా. రమ్మండి. ఒరే నాయనా జీవా, టిఫిన్లు రెడీ అయ్యాయా? అయ్యో, గొడవ అవుతుంది ముని. గొడవ అవ్వాలనే కదా ఏదైతే ఓపెన్ చేస్తున్నారో దాని ముందే క్యూ కట్టాలి వెధవులు. త్వరగా ఇవ్వండి. తీసుకోండి సార్. ఓపెనింగ్ చేయనివయ్యా, ముందు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా. అసహ్యంగా. మామూలు బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేసి ఆ పైన పార్టీ చేసేసుకోవచ్చు. ఇది లెట్రిన్ కదా, అసహ్యంగా. అది కాదండి, ముందు ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఏం తింటాడు నా అప్పడాల కర్ర. ముందు తినేసి లోపలికి వెళ్ళాం అనుకోండి, బెటర్ గా ఉంటుందండి. తినండి 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 సార్. తింటున్నారు తింటున్నారు. మా కళ్యాణ్ స్వీట్ చేయడంలో నెంబర్ 1, ఈ హాట్ చేయడంలో A1. ఎలా ఉంది సార్ సూటు బూటు? చిచ్చి, స్వీటు హాటు బ్రహ్మాండంగా ఉండే. అసహ్యంగా. ఆ అసహ్యం మీ నోట్లోంచి బయటికి రాదా? అది ఎప్పుడు నా నోట్లో నాంటూ ఉండాలి. అయితే మీరే కరెక్ట్ లెట్రిన్ ఓపెన్ చేయడానికి. లెట్రిన్ ఓపెన్ చేయడానికి నేనేంటి అసహ్యంగా? అందుకేనండి మనం ఓడిపోయింది. ఏంటే పుట్టిన ప్రతోడు రోజు 2 సార్లు ఇక్కడికి వస్తుంటాడు పోతుంటాడు. అసలైన రిప్యుటేషన్ వాల్యూ ప్లేస్ ఇదేనండి. నాకు ఓపెనింగ్ చేసేద్దాం అనిపిస్తోంది అసహ్యంగా. అయ్యా ఉండండి ఉండండి, రాహుకాలం పోయే వరకు. రాహుకాలం కోసం చూస్తే యమగండం వచ్చేలా ఉంది. పదండి అసహ్యంగా. ఓపెన్ పట్టండి. నీకు తెలియదులేవయ్యా, వచ్చేసాడు అప్పడాల కర్ర. ఆగండి అసహ్యంగా. ఆగలేను అసహ్యంగా. నేనైతే కత్తిలేవను అసహ్యంగా. ఇవ్వకపోతే కురికెత్తాను. ఈ మాల వేసుకోండి అసహ్యంగా. నిషేధించాం అసహ్యంగా. అయ్యో అయ్యో, ఇదేమిటి?
హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. అయ్యా ధర్మం బాబు ధర్మం, బాబు ధర్మం, అయ్యా ధర్మం ధర్మ ధర్మ ధర్మం, బాబు ధర్మ 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 ధర్మం. ఇది ధర్మం కాదు డాడీ. డాడీయా? ఎస్. నేను నీకు డాడీ తింటరా? తంతే తంజావూరులో పడతావు. ఆ మాట అనుకున్నాన్నాయ్. నా కడుపులో మండుద్ది, చగ తిడతా. ఇది పట్ట. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే ఊరు, బస్ స్టాండ్, నైట్ ఎఫెక్ట్, పైగా రైన్ ఎఫెక్ట్. అప్పుడే మా అమ్మ అడుక్కుని అలసిపోయి వచ్చి పడుకుంది. నువ్వు వచ్చావు, చూశావు, కట్ చేస్తే సరిగ్గా 9 నెలలకు నేను నువ్వేనా నాన్నవే. అసలు ఈ ఫేస్ కి ఏమన్నా సంబంధం ఉందంట్రా? ఉండదు. ఎందుకంటే నేను వాడేది సినీ తోరలు వాడే లక్స్ సబ్బు, కానీ నువ్వు వాడేది గేదెల్ని పారేసిన గడ్డి. చెచ్చే, పైగా నాది మా అమ్మ పొలిక. అదే మన అదృష్టం. అదే ఇట్ట ముష్టెత్తుకోవడం. అయితే నమ్మవా? 1 మినిట్. ఈ గొడుగు మా అమ్మ మైకంలో ఉన్నప్పుడు మా అమ్మకు నువ్వు ఇచ్చిన ప్రేమ కాను. ఈ గొడుగును తీసుకో, నన్ను నీ కొడుకుని ఒప్పుకో. గొడుగా? యా. నేనిచ్చానా? యా. ఏదో సరే డౌట్ గా ఉంది. చూసి చెప్తానే. టేక్ యూర్ ఓన్ టైం. జాగ్రత్త. ఇంకొకసారి నానా అన్నామంటే చంపి చేపలు పంపిస్తా. బీ కేర్ఫుల్. థ్యాంక్ నా సినిమా అయిపోయే లోపు నీ చేత నా కొడకా అనిపించుకోకపోతే నేను ముష్టి రోజునే కాదు. ఇట్రా. పక్కనే నడుస్తున్నావు. నువ్వు నేను ఈక్వలా? తక్కువ. గుర్తుంది కదా? ఏంటి బాబు బ్రేక్ వేసా? ఇడిదా. నువ్వు దొరలా దర్జాగా వెనకాల నడుస్తుంటే ముందు నౌకర్లా నీకు దారి చూపించేవాళ్ళ నడవాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. బాబు ఏయ్, మళ్ళీ బ్రేక్ వేసేమిటి బాబు? ఎంత కొడతావు? ఏంటని అడిగితే యోగ వాళ్ళని తట్టావు. ఇంకా అసలు కొట్టడం లేవమ్మా. సర్లే గానమ్మా, నువ్వు లోడ్ లంగోటలా ముందు నడుస్తుంటే వెనకాల నేను పుస్కిగాళ్ళ ఊపుకుంటున్నాడు అలా. ముందు నడవకూడదు, వెనక నడవకూడదు, పక్కన నడవకూడదు. సౌండ్ ఎక్కువైపోతుంది, పేలిపోద్ది. డిసైడ్ చేసుకున్నాడు. ఈ నికృష్టం టైంలో ఈ ముస్టోడ్ ఎంట్రీ ఏంట్రా బాబు? హలో ఫాదర్, హౌ ఆర్ యు? థాంక్యూ. నిన్ను అసలు ఈ భూమి మీద నడవకుండా చేయడానికే అతని ప్లాన్. అందుకని ఎప్పటికైనా నువ్వు నన్ను నా కొడకాని ఒప్పేసి మన ముష్టి దేవత నీ కష్టాలని గట్టెక్కిస్తదే. ఈ ముష్టి లింక్ వదలదా? నువ్వెక్కడ దొరికావా అన్నా? అయినా నన్ను ఇంటి లెక్క నలుచుకుంటావంట్రా? నేను నీకు ఫాదర్ నెట్రా? అవునంటే చెప్పు, అమలాపురం వెళ్ళిపోతా. నువ్వెక్కడికన్నా పో, నువ్వే నా నాన్న. కావాలంటే ఇదిగో, ఇది నువ్వు మా అమ్మకు అప్పుడిచ్చిన చెప్పు. ఎప్పటికైనా నిజం చెప్పు. చెప్పు, నేనిచ్చాను. ఏదో సరే డౌట్ గా ఉంది. థ్యాంక్స్. యాదవ్ చెప్పు, నేనే బ్యాడ్ ఫాదర్. Who is owner of this house? Who? ఎవరండి ఇంటి ఓనర్? కమాన్ కమౌట్. అర్షాలి కమాన్. కొంచెం దూరంగా ఉండండి. కలిసిపోతే బ్యాండ్ మేడం బ్యాచ్ లో ఉంటాం. కమాన్ కమౌట్. రండి, వచ్చి నిలబడండి, లైన్ లో నిలబడండి. డోంట్ ఇరిటేట్ మీ. మీ ఫేస్ చూస్తుంటే ఓనర్ కళ ఉట్టి పడుతుంది. మీరేనా ఇంటి ఓనర్? కానిస్టేబుల్స్ కమాన్. అరే సార్, వెళ్ళి వేయండి. నేను ఇంట్లో. ఈవిడ ఇంట్లో పెద్ద పని మనిషి అండి. పని మనిషి ఫేస్ అంటే ఇంత రిచ్ గా ఉంది. అదేనండి ఈవిడ గారి గొప్పతనం. ఆహా, తప్పగా తప్పగా. నువ్వెవరు? నువ్వేనా ఇంటి ఓనర్? ఇంత చిన్న వయసులో ఇంత ఆస్తి ఎలా సంపాదించావు? ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తా లేక స్వయం కృష? అబ్బే, నాకు దీంతో ఏ సంబంధం లేదండి. నేను ఆవిడ గారి కూతుర్ని. చీట్ చేస్తున్నావా? డోంట్ ఇరిటేట్ మీ. పని మనిషి కూతురేంటి? ఈ పట్టు పావడా ఏంటి? అందరు గారు ఇచ్చారండి.
మరి వీడెవడు? పాడుబడ్డ బావుల్లో పూడికలు తీసేవాడా? నేను ఈయన నాకంటే పాలేరు. ఆ. వీడెవడు? నువ్వేనా ఇంటి ఓనర్? చెల్లి గిన్నెలకి మాట్లేస్తాం, పాత గిన్నెలకి కళాయి పెడతాం. స్టాప్ స్టాప్! నేను అడుగుతుంటే నువ్వు అరుస్తావేంటి? ఇతను ఇంట్లో పాత సామాన్లకి మాట్లాడడానికి వచ్చాడండి. మాట్లాడడానికి అబ్బా, ఇంట్లో అందరూ పని మనుషులే. ఆల్ వర్కర్స్. వేర్ ఇస్ ఓనర్? ఐ వాంట్ టు అరెస్ట్ హిమ్. వేర్ ఇస్ ది ఓనర్? ఐఎమ్ ది ఓనర్. కళ్యాణ్, నువ్వు జీవా ఎన్నికే పాడు. ఎలిమెంటరీ స్కూల్ బాస్ జీవ్స్ బాస్ జీవ్స్ బాస్. అరెరెరెరెరె, జీవ్స్ బావా, ఎంత కాలానికి కలిసావు బావా. కళ్యాణ్, అయ్యగారు, కళ్యాణ్ గారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి? చెప్పరా. మాది మామూలు స్నేహం కాదు, మసాలా స్నేహం. ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెన్ను కొనివ్వకపోతే నేను పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యామండి కాదు. బట్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ద్రోహం చేయలేను. అరెస్ట్ హిమ్ కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. ఏంట్రా అరెస్ట్ అంటున్నావు? ఆ. ఏ మాత్రం అభిమానం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తావా? నో, డోంట్ ఇరిటేట్ మీ. అరెస్ట్ విషయంలో నన్ను ఎవరు ఆపలేరు. కమాన్, అరెస్ట్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. అరెస్ట్ హిమ్, అరెస్ట్ హిమ్, అరెస్ట్ హిమ్. చిన్న పని ఉంది లోపలికి నాకేం వస్తావా? పర్లేదు, నేను రాను. Arrest him. నాకుంది పని లోపలికి వస్తావా? నాకేం పర్లేదు, నేను రాను. Arrest him. నాకుంది పని లోపలికి వస్తావా? ఓకే, రా. అరెస్ట్ హిమ్, అరెస్ట్ హిమ్, అరెస్ట్ హిమ్ వేస్తే అరెస్ట్ హిమ్. ఎలా ఉంది గురు మన యాక్షన్? ఏంటి రైలు ఇంజిన్ లో రెచ్చిపోతున్నావు? ఇక్కడ అరెస్టింగ్ లేవు. అరెస్టింగ్ లేవా? మరి ఏం చేయాలి? వారం రోజులు టైం ఇచ్చి పారిపో. ఓకే 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 ఓకే, వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నీ లెక్కలో ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో. అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సంతగా చేసిపోతాను. ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో, ఇరిటేట్ అయిపోతాను. ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను. ఓకే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చూడండి, కొంచెం దూరంగా ఉండండి. ఆ బ్యాండ్ మేళం బ్యాచ్ లా కలిసిపోతాం. ఓకే? ఏమండి, అయ్యగారు పైన గది సీల్ చేశారు కదా, అది కొంచెం తీయించమని చెప్పండి. రే జీవా, అదేంటో చూడరా. అరే డింగిడి, నువ్వు వెళ్ళు. ఇంకో నేను పాటు వెళ్తాను. వెళ్ళండి. నేను వెళ్తాను. వెళ్ళండి. కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందండి ఇంటి ఓనర్ లాగా. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే జడ్డీ వెదవ చెడ్డీ వేసుకుని చెడుగుడు ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటి మీదకెళ్లి గంట కొట్టినట్టు సామెత అలా ఉంది. ఇది సామెత? అవును. దీని అర్థం ఏంటి? కావాలా? ఆ, అర్థం కావాలట. ఆ. వినండి. పారిపోయాడు. అమ్మయ్యా, బతికానరా దేవుడా. బతికాను రా దేవుడా అనుకుంటే సరిపోదక్కయ్యా. ఇప్పుడు ఈ కళ్యాణి నీ ఇంటి అల్లుడుగా చేసుకోవాలి. అంటే రూల్ ఏం లేదనుకో. నోర్మీరా వెధవా. కళ్యాణ్ లాంటి మంచి వాడికి ఇచ్చిన మాట నేను తప్పుతాననుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పంతులు గారు తీసురా, నేను ముహూర్తం పెట్టిస్తాను. చిన్న పాప, పెళ్ళనగానే పిచ్చి పిచ్చి ఊహల్లోకి వెళ్ళకు. నువ్వు వెళ్ళొద్దన్నావుగా, నేను ఖచ్చితంగా వెళ్తాను. ఒక మంచి లవ్ డేట్ వేసుకుంటాను. మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారో తెలుసా? దగ్గరికి రాకు. నీ నీరు నా మీద పడ్డా నా ఒంటి మీద పావులు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది. మరంత అసహ్యమైనప్పుడు 10 మంది ముందు తలంచుకుని నా చేత తాళెందుకు కట్టించుకున్నావు? నేను తల వంచకపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తల వంచుకుని బతకాల్సి వస్తుందని, బానిసగా పడుండాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు. నిన్ను నా జీవితాంతం నా భర్తగా కాదు కదా, ఓ మనిషిగా కూడా లెక్క చేయను. ఈ క్షణం నుంచి క్షణక్షణం నిన్ను మాటలతో చేతలతో చిత్రవద చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట గెంటి నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ తాడు తీసి బయట పడేస్తాను. నీ ఊహలో ఇది తాళి కావచ్చు, కానీ నా ఊహలో ఇది తాడు, ఉడతాడు, అంతే. ఆగు. తాళిని ఉరితాడన్నాక, పెళ్లిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు. రేపే ఈ ఆస్తి అంతా మీ అమ్మ మొహాన పడేసి నా దోవ నేను చూసుకుంటాను. దయచేసి గట్టిగా రోకు. బయట పెద్దలున్నారు, వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం. అలా రా దారికి, అలా రా దారికి, అలా రా దారికి. ఇదే సీను, ఇదే డైలాగు, అంతే. దెబ్బకు పారిపోతాడు. పాలు తీసుకెళ్ళమ్మా. ఆగండి,
మీరెవరూ నాతో రాకండి. ఏమనుకోవద్దక్క, అమ్మాయి మూడవుట్లో ఉంది. 50, 51, 52. కాదబ్బాయి 53. లేదమ్మా 52. కాదు 53. ఇదిగో నీ ముందే లెక్క పెట్టాను కదా 52. నువ్వు లోపల ఒకటి దాచేసావు, తీ బయటికి తీ. లోపల ఎక్కడ దాచాను చూసుకో. 53 నా ఉండాలి. పిచ్చి కన్న కదా 52 అమ్మా. కాదు. స్టాప్ ఇట్. ఏంటి మీరు చేస్తున్న పని? ఏం లేదక్క, అమ్మేమో గదిలో అగ్గిపెట్టి పెట్టరమ్మంది. నేను వచ్చాను, అప్పుడు అబ్బాయి దడేల్మని గుద్దాడు, పొల్లలన్నీ కింద పడ్డాయి. అందుకే లెక్క పెడుతున్నావు. అబ్బాయి ఏమో 52 అంటున్నాడు, నేనేమో చాలా ఆపు. అబ్బాయి అంటే అబ్బాయి. అబ్బాయి కాకపోతే బావా కదా బావా. నిన్ను అబ్బాయి అనేసరికి అక్క కోపం వచ్చింది బావా. ఏ నోరు మీవే. రాత్రిపూట అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అంటూ మంచం మీద కూర్చుని మీటింగ్లు పెడతావా? అసలు తప్పు నీది కాదే. చూడు మిస్టర్ కళ్యాణ్, ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయలతో మభ్య పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు. అజ్జి బాబోయ్, నీ చెల్లెలు అమాయకురాలా? నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా? అయ్యో బావా, నీకేం తెలీదు. నారీ నారీతో శత్రువు, లేడీస్ కి లేడీసే విలన్స్. అవన్నీ చెప్పకూడదు. షూ. అసలు ఏం జరగలేదక్క, ఒట్టు అంతా ఒత్తిదే. ఏం కాదులే, ఎక్కడో ఏదో జరిగింది. మర్యాదగా చెప్పండి. శ్రావణి, వర్షంలో తడిసిన 6 నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంటావేంటి? షటప్. నోటుకొచ్చినట్లు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాసుతో లోపలికొచ్చి నేనేం చేస్తానో నాకే తెలియదంటుంది. ఎవరండి బొంబాయి గిత్త? సంధ్య, నువ్వు వేసుకో. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ. సంధ్య, నువ్వు బయటికి వెళ్తావా లేదా? అబ్బాయి బావ నాకు పర్మిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను. నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. ఎక్కువ మాట్లాడమంటే పడుకుంటాను, జాగ్రత్త. ఇదిగో లేడీస్, ఇది శోభనం కదా అనుకుంటున్నారా, కాటా కుస్తీలు అనుకుంటున్నారా? ఎరగబడి కొట్టుకుంటున్నారు. అది కాదు బావా, నా చిట్టి మనసు నీకెప్పుడో ఇచ్చేసాను. అయినా సరే ఇది ఏడుస్తుంది కదా అని నిన్ను దాన్ని కట్టబెడితే నా త్యాగాన్ని కూడా ఇదిగో సంధ్య, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, త్యాగం చేసింది నేను కాదు. నేనే చెప్తున్నాను కదా. ఓరి నాయనో, ఈ గొడవ ఇప్పుడప్పుడే తెవలదు గాని ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కదా క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్. ఆగు, నీతో మాట్లాడాలి. ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్. బావా నాన్న, నీ చిన్న కూతుర్ని కంట్రోల్లో ఉండమని చెప్పు, లేకపోతే దానికే డేంజర్. నీ పెద్ద కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలు కమ్మను, లేకపోతే నీకే డేంజర్. నాకు డేంజరా? అవునమ్మా, రాత్రి నువ్వు అగ్గి పెట్టించి రమ్మంటే నీ గదిలోకి వెళ్ళానా, అప్పుడు బావా నీ గుండె ఆగిపోయే లెవెల్ ఒక్క డైలాగ్ అన్నాడమ్మా. ఏమన్నాడే? డబ్బు పాపిస్తుంది, ఎందుకు ఆస్తి తిరిగి రాయాలనిపించట్లేదు, పైగా నీ అక్క బాగోతం చూస్తుంటే చిర్రెత్తి ఆస్తి మొత్తం తీసుకుని జెండా ఎత్తేయాలనిపిస్తుంది అన్నాడమ్మా. దేవుడు లేని గుడిని, ఆస్తి లేని నిన్ను నేను ఊహించుకోలేనమ్మా. చాలే ఆపు. మీరు అమాయకంగా ఉండబట్టే అతని ఆటలు సాగుతున్నాయి. అసలు ఎవరా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గాడు? పిలిపించండి. వాడి సంగతి ఇతని సంగతి జాయింట్ గా తేల్చి పారుస్తాను. ఏంటి మీటింగ్ పెట్టారు? నా గురించా? అసలే డబ్బు పాపిష్టిది. నాకు తెక్కరేగిందంటే ఆ కథే వేరు. అబ్బే అదేం కాదబ్బాయ్, కొత్త పెళ్లి కొడుకు కదా, నీకే కూర వండి పెట్టాలా అని మాట్లాడుకుంటున్నా, అంతే కదమ్మా? అంతే అంతే. నీకేమంటే ఇష్టం అల్లుడు? కోడికూర, చేపల పులుసా? ఎందుకో అత్త, ఈ మధ్య పులుసులు కూరలు కంటే ఆస్తులు పాస్తులు మీదే మనసు లాగేస్తా ఉంది. ఊరుకో అల్లుడు, ఎప్పుడు జోకులేనా? అబ్బాయ్ బా, అమ్మ నీకోసం జిన్ను చేసి పెట్టింది, తిందాం పద. పద, 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 పద. ఏమిటి మావయ్య ఇవి? తాళం చేతులు. చేతులు కాళ్ళు నా దగ్గర ఉంటే బెటర్ కదా? అవును, ఉంటేనే బెటర్. ఇనప సుత్తిని తెచ్చి పూల గుత్తి అని నెత్తిన పెట్టుకున్నావు, అది ఇప్పుడు కత్తిగా మారి కంఠాన్ని పట్టుకుంది. ఆపుతారా మీ ఆశీర్వచనాలు? ఆపేశాం కదా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.